హలో వెల్కమ్ టు డే 17 ఆఫ్ 30 days ఛాలెంజ్ ఆఫ్ లోవర్ బాడీ వర్కౌట్స్. ఇంకా మార్నింగ్ ఫ్లాక్ సీడ్ పౌడర్ తాగేసి వర్కౌట్ స్టార్ట్ చేసిన అనమాట. ఫస్ట్ ఇంకా వార్మప్స్ అవి చేసేసి ఇంకా సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసిన. డైలీ 10 sets చేస్తున్నా అంతే. సో ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ సూర్య నమస్కారం. నేను ఓన్లీ ఫస్ట్ సెట్ చూపిస్తున్నా మీకు, వీడియో లెంత్ కాకుండా. అండ్ దెన్ 10 sets అయిపోయినాక ఈ ఓవర్ హెడ్ స్టెప్ జాక్స్ అనమాట. స్టెప్ జాక్స్ అంటే సైడ్కి ఇట్లా స్టెప్ లాగా వేసుకుంటూ ఆల్టర్నేట్ లెగ్స్ 2 hands హెడ్ పైకి తీస్తూ ఇట్లా జాక్స్ లాగా చేయాలన్నమాట. జంప్ చేయకుండా జస్ట్ స్టెప్ తీసుకోవడం, అందుకే ఓవర్ హెడ్ స్టెప్ జాక్స్. ఇవి 15 repetitions 3 sets. నెక్స్ట్ ఇది వాక్ చేయడం, కిందికి వంగేసి ఇట్లా వాక్ చేయడం, లో వాకౌట్స్ అనేసి. మనం ఫస్ట్ బెండ్ అయిపోయి 2 handsని ముందుకు జరుపుతూ మనం ఏమంటారు చేతులతో నడవడం అంతే. సో మనం కాళ్ళతో నడిచే బదులు ఇట్లా చేతులతో ముందుకు నడిచి ఇట్లా ప్లాంక్ పొజిషన్ లాగా ఉండి మళ్ళీ వెనకకి రావడం. ఇది ఒక 3 పర్ఫెక్ట్ అంటే ఏం కాకుండా చేస్తున్నాం. 3 దాటిందంటే కొంచెం ఆయాసం వస్తుంది అనమాట. సో ఇంకా బ్రేక్స్ తీసుకుంటూ చేసిన. ఓన్లీ 10 repetitions 3 sets చేసిన. దాని తర్వాత హాఫ్ ప్లాంక్ నీ దగ్గర ఫోల్డ్ చేసి హ్యాండ్స్తోని ఇట్లా డిప్ కొట్టడం కాకుండా ఇట్లా హ్యాండ్స్ మీద అండ్ ఎల్బో మీద ఇట్లా వెయిట్ వేస్తూ ప్లాంక్ లాగా చేయాలి. అంటే నాట్ కంప్లీట్ ప్లాంక్, హాఫ్ ప్లాంక్, ఎందుకంటే నీ దగ్గర మనం ఫోల్డ్ చేసినాం కదా. సో అట్లా ఇది 15 repetitions 3 sets. దాని తర్వాత బటర్ఫ్లై క్రంచెస్. మనం 2 పాదాలను ఇట్లా జోడించి మనం బటర్ఫ్లై పోజ్ చేసేటప్పుడు కూర్చుంటాం కదా, సేమ్ అట్లనే ఇట్లా జోడించి ముందుకి క్రంచెస్ తీసుకోవడమే. సో ఇది మరీ అంత కష్టమేం కాదు, ఈజీగానే ఉంది. సో ఇట్లా ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ ముందుకి రావడం అనమాట. ఇది కూడా 15 repetitions 3 sets చేసిన. అండ్ దెన్ ఆ తర్వాత డిప్స్, ఇట్లా ట్రైసెప్ డిప్స్ అనేసి మన హ్యాండ్స్ మీద మన ట్రైసెప్స్ మీద ప్రెషర్ పడుతుంది అండ్ పొట్ట మీద కూడా. సో ఇట్లా ఉల్టా డిప్స్ అనమాట. ఇట్లా లెగ్స్ కొంచెం బ్రాడ్గా పెట్టి హ్యాండ్స్ మీద వెయిట్ వేసి ఇట్లా పైకి లేపడం అనమాట. సో ఇది 15 repetitions 3 sets. దెన్ ఉల్టా పడుకొనేసి పుట్ట మీద ప్రెషర్ పెట్టేసి ఇట్లా పైకి లేవడం. బ్యాక్ ఎక్స్టెన్షన్స్ అంటే ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ ఇట్లా పైకి లేవాలన్నమాట. ప్రెషర్ అంతా పొట్ట మీదనే పడుతుంటుంది, వేరే ఎక్కడ సపోర్ట్ ఉండద్దు. సో ఇట్లా ఇది 15 repetitions 3 sets. దెన్ ఆ తర్వాత హాఫ్ పుషప్స్. ఇందాకనేమో ప్లాంక్ లాగా చేసినాం కదా, ఇదేమో పుషప్స్ లాగా ఇట్లా డిప్స్ కొట్టినట్టు చేయాలి. ఇక్కడ కూడా నీ ఫోల్డ్ చేసి లెగ్స్ పైకి అనేసి మొత్తం మనం పుషప్స్ చేస్తున్నప్పుడు మన బాడీ హెడ్ నుంచి నీ వరకు పైకి లేవాలన్నమాట. ఇంకా పైకి లేవాలి, నాకు కొంచెమే పైకి లేస్తుంది, కొంచెం పొట్ట తక్కువ ఉన్న వాళ్ళకి ఈజీగా లేస్తుంది అనమాట. ఇది 15 repetitions 3 sets. అండ్ దెన్ లాస్ట్ ప్లాంక్ చెప్పినాను కదా, 45 seconds చేయగలుగుతున్నా. అండ్ ఈ ప్లాంక్ చేస్తుంటే నాకు చేస్తుంటే ఫ్లాట్గానే ఫ్లాట్గానే వచ్చింది కావచ్చు బాడీ మొత్తం అనిపిస్తుంది. కానీ ఇక్కడ వీడియో చూస్తుంటే ఇంకా కొంచెం బ్యాక్ ఇంకా కిందికి దిగాలన్నమాట. సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బై బాయ్.